యాత్రికుడు నాన్వేష్ ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అవ్వడం మనం చూసాం. హైదరాబాద్ పోలీసులు మెటాకి కంప్లైంట్ చేయడం, ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ జీరో అవడాన్ని మనం చూసాం. 1.3 మిలియన్ ఫాలోవర్స్, 13 లక్షల మంది ఇప్పుడు జీరో అయిపోయారు. కాంటెంట్ అంతా డిలీట్ అయిపోయింది. మనందరికీ తెలిసి ఎంత పెద్ద గొడవ జరిగిందో, తర్వాత ఏమేమి జరిగాయి అనేది మనం చూసాం. ఇప్పుడు ఫైనల్గా దెర్ ఈజ్ సమ్ ఇంపాక్ట్. కరాటే కళ్యాణి ఏమో నేను ఇచ్చిన కంప్లైంట్ వల్లే ఇదంతా జరిగింది, నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ను కూడా నేను క్లోజ్ చేపిస్తాను అని చెప్పి చెప్తున్నారు. ఈ విషయానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు, చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అన్వేష్కి తగిన శాస్తి జరిగింది అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది ఏమో అతని జీవనాధారం మీద ఇలా ఇంపాక్ట్ చూపించడం కరెక్ట్ కాదేమో అని మరికొంతమంది అంటున్నారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉన్నాయి. అన్వేష్ దీనికి సంబంధించి ఇంతవరకు రెస్పాన్స్ అయినట్లుగా కనిపించడం లేదు. రెస్పాండ్ అయినట్లుగా, ఒకవేళ రెస్పాండ్ అయినట్లు నాకైతే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. సో అయితే ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది కూడా చూడాలి. ఖచ్చితంగా కొన్నేళ్ల పాటు కష్టపడి బిల్డ్ చేసుకున్నటువంటి ఒక సిస్టమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఇటు సోషల్ మీడియా మొత్తం ఓవరాల్గా, యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏదైనా సరే. సో ఇన్నేళ్ళు కష్టపడి ఇంతమంది ఫాలోవర్స్ని తెప్పించుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఖచ్చితంగా ఓ 10,000 మంది 20 మంది ఫాలోవర్స్ రావడానికే నానా కష్టాలు పడుతున్నారు. ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లో చాలామంది డాన్సులు చేసి, లేదంటే రకరకాల క్రియేటివ్ వీడియోస్ చేసి, జోక్స్ చేసి చాలా కష్టపడితేనే కొద్దిగా ఫాలోవర్స్ వస్తున్నారు. అలాంటిది మోర్ దాన్ 1 మిలియన్ ఫాలోవర్స్ రావడం అనేది ఖచ్చితంగా చాలా గొప్ప విషయమే. కానీ ఇప్పుడంతా పూర్తిగా జీరో అయిపోవడం అనేది కూడా సాధారణమైన దెబ్బ కాదు. అది ఖచ్చితంగా సాధారణమైనటువంటి దెబ్బ కాదు. ఖచ్చితంగా ఇన్నేళ్ల కృషి గంగపాలైపోయింది. ఒక మాటలో చెప్పాలంటే బూడిదలో పోసిన పన్నీరు అంటారు కదా, అలా అయిపోయింది. సో వాట్ ఈజ్ గోయింగ్ టు డూ నౌ? ఇది ఖచ్చితంగా ఒక దెబ్బే. బట్ స్టిల్ యూట్యూబ్ ఉంది. మెజారిటీ ఇన్కమ్ అంతా యూట్యూబ్ నుంచే వస్తుంది. ఎందుకంటే ఐఎమ్ సారీ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అతనేం పెద్దగా ప్రమోషన్స్ చేయడు కాబట్టి, ఈ గేమింగ్ యాప్స్ లాంటివి కానీ ఇంకోటి ప్రమోషన్స్ ఎప్పుడు తను చేయడు. బయట కేవలం తన వీడియోల మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మీద పెద్దగా ఇన్కమ్ వచ్చేది లేదు. కానీ యూట్యూబ్ వీడియోస్ ప్రమోషన్స్కి, వ్యూస్ పెరగడానికి అవి చాలా ఉపయోగపడతాయి. షార్ట్స్ పెట్టుకోవడానికైనా సరే, లేదంటే ఏదో ఒక విషయం గురించి అతను మాట్లాడడానికైనా, అతను ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికైనా, కనెక్టెడ్గా ఉండడానికి ఇన్స్టాగ్రామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అతను ఒక వీడియో చేస్తే ఆ వీడియో పెట్టడానికి తెలియడానికైనా అది చాలా ఉపయోగం కదా. సో ఇప్పుడు ఇవన్నీ పోయాయి, ఈ కనెక్షన్ అనేది మిస్ అయింది. బట్ స్టిల్ ఇన్కమ్ అయితే ఇప్పటికిప్పుడు పూర్తిగా పోదు, తగ్గుతుందేమో, పూర్తిగా పోయే పరిస్థితి అయితే కాదు. హీ కెన్ సర్వైవ్ అండ్ మేబీ తిరిగి మళ్ళీ అతను పెంచుకోవచ్చేమో, మళ్ళీ సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి కూడా అవకాశం ఉండొచ్చేమో. కానీ అసలు యూట్యూబ్ ఛానల్ కూడా లేకపోతే, ఇదే అతిపెద్ద ప్రశ్న. యూట్యూబ్ ఛానల్ కూడా ఒకవేళ పోతే పరిస్థితి ఏంటి? విదేశాల్లో ఉండి నేను ఇదిగో నెలకు 16 లక్షలు సంపాదించాను, నెలకు 20 లక్షలు సంపాదించానని చెప్పే వ్యక్తికి ఏ యూట్యూబ్ మీద ఆధారపడైతే సంపాదించాడో అదే యూట్యూబ్ అనేది లేకపోతే, అదే అతని జీవితం, అదే అతని జీవనాధారం, అదే లేకపోతే, సో ఇప్పుడు ఇలాంటి కొన్ని అంచనాలు మనం వింటున్నాం. కరాటే కళ్యాణి అదే అంటున్నారు, ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయిపోయింది, ఇక నెక్స్ట్ యూట్యూబే అని చెప్తున్నారు. చాలామంది హిందువులు కోరుకుంటున్నారు కూడా, క్లోజ్ అవ్వాలి నిజంగానే అతనికి అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేయడాన్ని మనం చూసాం. మా మనోభావాలు దెబ్బతీసి కనీసం సారీ చెప్పకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, చాలామంది దృష్టిలో అతను చాలా పొగరుగా బిహేవ్ చేశాడని చెప్పి అనుకుంటున్నారు. అతనికి ఇలా జరగాల్సిందే అని చెప్పి అనుకుంటున్నారు. అఫ్కోర్స్ అయ్యో పాపం అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, లేకపోలేదు. పాపం అతని పొట్టగొట్టడం ఎందుకు అనేవాళ్ళు ఉన్నారు. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఏదైనా హేట్ స్పీచ్ ఇలాంటివి ఏదైనా ఉంటే ఆ పర్టికులర్ వీడియోస్ని సహజంగా డిలీట్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ రిపోర్ట్స్ కొట్టినా, లేకపోతే ఇంకేమైనా ఇల్లీగల్ అంశాలకు సంబంధించి ఏమైనా యాక్టివిటీస్ ఉన్నా, లేకపోతే వైలెన్స్ని ఎంకరేజ్ చేసేటువంటి
కంటెంట్ ఉన్నా సరే కంప్లైంట్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా క్లోజ్ చేసే అవకాశాలు ఉంటాయి. డూ యూ థింక్ హిందువుల గురించి, హిందూ దేవీ దేవతల గురించి అన్వేష్ చేసినటువంటి కామెంట్స్ కానీ, లేకపోతే సారీ చెప్పాలన్న డిమాండ్కి అతను రెస్పాండ్ అయిన తీరు కానీ చివరికి అతని యూట్యూబ్ ఛానల్ను కూడా క్లోజ్ చేసే స్థాయి వరకు తీసుకెళ్తుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద దెబ్బ అన్వేష్కి. అలాంటిది ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్ టార్గెట్ అయినట్లుగా కనపడుతుంది. కళ్యాణి ఇదే విషయాన్ని చెప్తున్నారు. ఇంకా చాలామంది కంప్లైంట్స్ ఇస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది, ఇస్తామని కూడా చెప్తున్నారు. ఈ ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అయింది కదా, యూట్యూబ్ని కూడా క్లోజ్ చేయించాలని చెప్పి అనుకుంటున్నారు. సో వాట్ ఈజ్ ఈ డూయింగ్ నౌ? ఏదైనా రెస్పాండ్ అయ్యాడా, అవుతారా అనేది ఇంకా తెలీదు. ఒకవేళ అయితే ఎలా అవుతారు? ఇప్పుడు కూడా అలాంటి రెస్పాన్సే వస్తుందా? గతంలో సారీ చెప్పినట్లుగానే చెప్పి చెప్పకుండా చెప్తారా, లేకపోతే ఈసారి ఏమైనా కొంచెం దారికి వస్తారా? చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా ఒక ప్రాపర్ సారీ కెన్ సాల్వ్ ఆల్ దిస్. ఏ ప్రాపర్ సారీ. గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. తప్పు చేసిన వాడు నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా అడిగితే తెలుగు ప్రజలు, హిందువులు ఖచ్చితంగా క్షమిస్తారు. నేను హిందువులని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే హిందూ దేవీ దేవతల విషయంలోనే ఈ గొడవంతా మొదలైంది కాబట్టి ఖచ్చితంగా క్షమిస్తారు. క్షమించగలిగినటువంటి గొప్ప గుణం ఉంది. నేను సారీ అడుగుతున్నా, మీరు యాక్సెప్ట్ చేయకపోతే నాశనం అయిపోతారు అని చెప్పి మాట్లాడితే అది సారీ అవ్వదు. అలాంటి శాపాలకి, అలాంటి బెదిరింపులకి భయపడేవాళ్ళు కాదు ప్రజలు అనడానికి, ఏదో ఒకరోజు చేసిన తప్పుల ప్రతిఫలం ఏదో ఒకరోజు ఖచ్చితంగా అనుభవించి తీరుతారు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చాలామంది అంటున్నారు. చాలామంది ఇదే చెప్తున్నారు, తప్పు చేసిన వాడికి ఏదో ఒక రోజు దెబ్బ తగులుతుంది, దేవుళ్ళని కించపరిచిన వాళ్ళకి ఏదో ఒక రోజు దాని ఫలితం అనుభవించక తప్పదు అని కొంతమంది మాట్లాడుతున్నారు ఇప్పటికే దీని గురించి. కొద్దిమంది అయ్యో పాపం అంటున్న వాళ్ళు లేకపోలేదు, నేను కాదని చెప్పడం లేదు. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ హిమ్? డూ యూ థింక్ ఇప్పుడైనా సరే అతను వచ్చి సారీ చెప్తాడని మీరు అనుకుంటున్నారా? లేదంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్లోజ్ చేయడానికి ప్రయత్నించిన మీరందరూ నాశనం అయిపోతారని మాట్లాడతారా? నా ఇన్స్టాగ్రామ్ నా అకౌంట్కి సంబంధించి కంప్లైంట్ ఇచ్చిన మీరందరూ నాశనం అయిపోతారని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడగలుగుతాడా? కెన్ యూ టాక్ again in same way? Do you think? What about YouTube channel now? YouTube channel కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీకేమనిపిస్తుంది? Do you think there is any possibility? Is there any least possibility? ఉందా అసలు? లేకపోతే అవ్వాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? లేదు, అయ్యో పాపం ఎందుకు అతని జీవనాధారం మీద ఇలా దెబ్బ కొట్టడం, అతని జీవితం ఇలా చేయడం తప్పు అని చెప్పి మీకు అనిపిస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? అతనికి జరగాల్సిన శాస్త్ర ఆల్రెడీ జరిగిందా ఇన్స్టాగ్రామ్తో? లేదు, యూట్యూబ్ తర్వాత యూట్యూబ్ కూడా బ్యాన్ అయితేనే అతనికి శాస్త్ర జరిగినట్లని మీరు అనుకుంటున్నారా? అన్వేష్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? బట్ వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, ఇన్స్టాగ్రామ్ ఒక్కటి క్లోజ్ అవ్వడం వల్ల అతని జీవితానికి ఇక్కడతో అయిపోయిందని చెప్పడానికి ఏమీ లేదు. ఈజ్ ఫైన్ నౌ. అతని మెయిన్ ఇన్కమ్ సోర్స్ వచ్చి యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఫర్ ప్రమోషన్స్, లైక్ అంటే యూట్యూబ్ వీడియోస్ని, చేసిన కాంటెంట్ని ప్రమోట్ చేసుకోవడానికి, రీచ్ పెంచుకోవడానికి ఉపయోగపడేది. అతని రీచ్ పెంచుకోవడానికి, అతని ఐడియాలజీని పంచుకోవడానికి ఉపయోగపడే ఒక సోర్స్ మాత్రమే. ఇన్స్టాగ్రామ్ని ఇన్కమ్ కోసం అతను పెద్దగా ఎప్పుడు డిపెండ్ అవ్వలేదు, యూట్యూబ్నే మెయిన్ డిపెండ్ అయ్యాడు. కాబట్టి ఇప్పటికిప్పుడు అతని జీవితానికి వచ్చిన డోకా లేదు. మేబీ కొంత ఇన్కమ్ తగ్గొచ్చేమో, కొంత. కాకపోతే ఆయన ఈ ఇన్సిడెంట్ తర్వాత కూడా, అంటే హిందూ దేవీ దేవతల గురించి కొన్ని మాటలు మాట్లాడారు, మీరు తప్పు చేశారు, తప్పుగా మాట్లాడారు అని చెప్పిన తర్వాత కూడా, హిందువుల గురించి తక్కువగా మాట్లాడారు మీరు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే వెటకారపు మాటలు, పుండు మీద కారం చల్లుతున్నట్లుగా మళ్ళీ మాట్లాడడం, బైబిల్ గురించి మాట్లాడడము, లేకపోతే భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం, అంటే భారతదేశంలో యూత్ అందరూ పనికిమాలిన వాళ్ళు అన్నట్లుగా
భారతదేశంలో యూత్ అందరూ టైం వేస్ట్ చేసుకునేవాళ్ళు అన్నట్లుగా, హీరోల అభిమానులందరూ పని పాట లేని వాళ్ళు అన్నట్లుగా మాట్లాడడం గతంలో చూసాం కదా. అవే మాటలు మళ్ళీ మళ్ళీ మాట్లాడారు. అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఆడవాళ్ల కోసం నేను కష్టపడుతున్నాను, స్త్రీలను నేను ఉద్ధరిస్తాను, భారతదేశాన్ని నేను ఉద్ధరిస్తానని మాట్లాడడం దగ్గర నుంచి మొదలు పెడితే, నేను అవతార పురుషుణ్ణి అనే దగ్గరికి వెళ్ళడం, విష్ణుమూర్తి అవతారాన్ని అనో ఏదో అన్నాడు ఒక టైంలో. ఇలాంటి మాటలు కూడా మాట్లాడడం మనం చూసాం. ఇక అమ్మవారి గురించి మాట్లాడింది మనందరికీ తెలిసిందే కదా. ఆ మాటలు నేను చెప్పలేకపోతున్నాను. సో ఇలాంటి మాటలు ఎక్కడా మారలేదు, మనిషి మారలేదు. నీ వల్ల మాకు దెబ్బ తగిలింది అంటే పుండు మీద కారం చల్లుతూనే వచ్చాడు. ఇప్పుడు అతనికి ఫలితం దక్కినట్లుగా కనపడుతోంది. సో ఇప్పుడు ఏం జరగబోతోంది? నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంది? నేనే బ్రహ్మదేవుణ్ణి అన్నాడు, నేనే విష్ణుమూర్తి అవతారాన్ని అన్నాడు, హిందువుల్ని నేను నిజమైన హిందువుని అంటాడు, బైబిల్ పట్టుకొని తిరుగుతాడు. తప్పులేదు, బైబిల్ పట్టుకొని తిరగడం అంతే తప్పు కాదు. ఏ మతాన్ని ఎవరైనా ఫాలో అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం, ఎవ్వరికీ కాదని చెప్పే హక్కే లేదు. కానీ నేను హిందువునని చెప్పుకుంటూ బైబిల్ ప్రచారం చేయడం తప్పు. అంటే ఒక మతాన్ని నేను అనుసరిస్తున్నాను, ఒక మతంలో నేను ఉన్నానని చెప్పుకుంటూ మరొక మతాన్ని ప్రచారం చేయడమో, లేదంటే ఇంకో మతాన్ని తక్కువ చేసి మాట్లాడడమో, ఉన్నానని చెప్పుకుంటూనే అదే మతాన్ని తక్కువ చేసి మాట్లాడడమో, ఈ దేశం ఉప్పు తిని మన ప్రజల యొక్క ఉదార భావంతో సంపాదించుకొని మన తెలుగోడరా ఏదో చేస్తున్నాడని చెప్పి అనుకున్నారు. అతను బూతులు మాట్లాడినా, ఆటగాడిని గీటగాడిని అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడినా, చాలా వల్గర్ లాంగ్వేజ్, చాలా చీప్ లాంగ్వేజ్ మాట్లాడినా చాలాసార్లు ఏదోలో చేసుకుంటున్నాడులే పాపం అని చెప్పేసి చూశారు. ఎందుకంటే ఆ మాత్రం వీడియోలు ఎక్కడ దొరక్కేం కాదు. యూట్యూబ్లోకి వెళ్తే అంతకంటే గొప్ప కాంటెంట్తో, అంతకంటే గొప్ప విజువల్స్తో, అంతకంటే గొప్ప క్లారిటీతో చాలా వీడియోలు ఉంటాయి. ఆయన చేసిన వీడియో ఆయన తిరిగిన కంట్రీస్ అన్నిటికంటే ఇంకా ఎక్కువ కంట్రీసే దొరుకుతాయి మనకి. ఇంకా గొప్పగా ఎక్స్ప్లోర్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఏదో పెద్ద ఎక్కడా లేని కంటెంట్ ఏదో తీసుకొచ్చి పెట్టాడని జనం చూడలేదు. ఏదో మన నేటివ్ లాంగ్వేజ్ కనెక్ట్ అవుతుంది, మనలాంటోడే వీడు కూడా. అంటే చాలామంది ఏమనుకున్నారంటే, అరే మనలాంటోడే వీడు కూడా, వాడు తిరుగుతున్నాడు కదా అని ఇంట్రెస్టింగ్గా చూశారు. వీడేడో మన భాషే మాట్లాడుతున్నాడు కదా అని ఇంట్రెస్టింగ్గా చూశారు. చాలామంది సామాన్యులు అనుకుంటారు కదా తిరగాలి ప్రపంచ దేశాలని, కొంచెం ఆ ఫ్లేవర్ కనిపించింది. ఒక సామాన్యుడు వెళ్ళి తిరుగుతుంటే తమను తాము ఎక్కడో ఒక చోట కనెక్ట్ చేసుకోగలిగారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఏదో ఇక నన్ను మించిన వాడు లేడు, ఇన్ని ప్రపంచ దేశాలు తిరిగాను, నాకంటే తెలివి కలవాడు లేడు, నాకంటే జ్ఞానం ఎవరికి లేదు అని మతాల గురించి, మన దేవతల గురించి, మన దేవుళ్ళ గురించి, మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎక్కువ. ఎస్పెషల్లీ భారతదేశం అనేది వేస్ట్ అని చెప్పి ఎన్నోసార్లు మాట్లాడాడు. మన దేశం నుంచి వచ్చిన డబ్బులు తింటూ మన దేశ ప్రజలను చూస్తే వచ్చిన వ్యూస్ ఎవరు చూస్తారు? అతని వీడియోలు బయట లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైనా చూస్తారా? ఇంగ్లీష్ పీపుల్ చూస్తారా ఆ వీడియోలు? లేదంటే హిందీ వాళ్ళు చూస్తారా? తెలుగు ప్రజలే ఎక్కువ కదా చూసేది. తెలుగు ప్రజలు చూసినటువంటి వ్యూసే కదా అతనికి ఎక్కువ. వేరే లాంగ్వేజ్ వాళ్ళు వచ్చి చూసే పరిస్థితి లేదు కదా. ఈ కాంట్ ఈవెన్ స్పీక్ అదర్ లాంగ్వేజెస్. హీ డోంట్ నో ఇంగ్లీష్, హీ డోంట్ నో హిందీ, వేరే లాంగ్వేజ్ ఏమి తెలియదు కదా. తెలిసింది తెలుగు ఒకటే కదా, తెలుగులోనే కదా వీడియోలు చేసేది. అలాంటి తెలుగు ప్రజల గురించి, వాళ్ళ మనోభావాల గురించి లెక్క లేకపోతే ఎలా? ఓ పక్క పుండు అయింది అంటే పుండు మీద కారం చల్లితే ఎలా? సో మీకు సింపుల్గా ఒకటే క్వశ్చన్ ఇక్కడ. ఇన్స్టాగ్రామ్ క్లోజ్ అయింది, ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుంది. యూట్యూబ్ కూడా క్లోజ్ చేయాలని కంప్లైంట్స్ ఇస్తున్నారట. కరాటే కళ్యాణి కంప్లైంట్ ఇస్తున్నారట, యూట్యూబ్ కూడా క్లోజ్ చేపిస్తానని చెప్తున్నారు. మరోవైపు
మరికొంతమంది కూడా కంప్లైంట్స్ ఇస్తారట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఇది క్లోజ్ అయినప్పుడు అది ఎందుకు క్లోజ్ అవ్వదని చాలామంది ట్రై చేస్తున్నారు.